అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన వీడియోలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి। మరి ఈ నవరాత్రుల రోజులలో అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించకూడదు అనే విషయాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది। నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్। మన తెలుగు పంచాంగం ప్రకారం అశ్విని మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యమి రోజు శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి। ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు ప్రారంభమై 12వ తారీఖు ముగుస్తున్నాయి। ఈ పవిత్రమైన రోజుల్లో ఆ దుర్గామాతని 9 పవిత్రమైన రూపాలలో అలంకరించి మరి పూజిస్తారు। మన పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ 9 రోజులు అమ్మ భూమి మీదకి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని మన పురాణాల్లో ఉంది। అలాగే మరోవైపు నవమి రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు। ఇదే రోజు శ్రీరాముడు పుట్టాడని ఆయన జన్మదినం అని కూడా మన పురాణాల్లో ఉంది। మరి ఇంత పవిత్రమైన రోజులలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండే వాళ్ళు ఆ అమ్మని ఎలా పూజించాలి అనేది ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం। ఆ అమ్మవారికి 9 రోజులు ఉపవాసం చేసేవారు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి। అలాగే నిరంతరం ఆ అమ్మ నామస్మరణ చేస్తూ దీక్ష ఆరంభించాలి। 9 రోజుల పాటు 9 రూపాలతో దర్శనమిచ్చే అమ్మవారికి మనం ప్రత్యేకంగా ఎంతో నిష్ఠతో ఆమెకు పూజ చేయాలి। నవరాత్రి అనే రోజులు కూడా మన ఇంట్లో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించాలి। లేదు అది సాధ్యం కాదు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ఆ అమ్మకు హారతి ఇవ్వాలి। అలాగే అమ్మవారిని చెక్కపీటవే ప్రతిష్ఠించి అమ్మవారి మంత్రాలను పఠించాలి। దుర్గామాత చాలీస అలాగే సప్తసతి కూడా పఠించాలి। అమ్మవారి పూజలో ఎక్కువగా ఎరుపు రంగు పూలు ఉండేటట్టు చూసుకోవాలి। అలాగే మనం పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులను వేసుకోవడం కూడా చాలా మంచిది। నవరాత్రి ఉపవాసం ఉండేవారు మొత్తం ఉపవాసం కాకుండా ఒక పూట భోజనం చేయొచ్చు, మిగతా సమయంలో పాలు పండ్లు తీసుకోవచ్చు। నవరాత్రి రోజులలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉండకూడదు, ఏ పనులు చేయకూడదు అనేవి తెలుసుకుందాం। దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం మద్యం అసలు ముట్టుకోకూడదు। అలాగే మనం వండుకునే వంటలలో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి। సాధ్యమైనంత వరకు అవి లేకుండానే తింటే మంచిది, దాన్నే సాత్విక ఆహారం అనబడుతుంది। ఈ పవిత్రమైన 9 రోజులలో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి పనులు చేయకూడదు। ఈ 9 పవిత్రమైన రోజులలో ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి, వీలైనంత మట్టుకి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి। అలాగే అబద్ధాలు అసలు ఆడకూడదు, అలాగే ఎవరి మీద కోపం కూడా పడకూడదు। నవరాత్రి రోజులలో అసలు నల్లని దుస్తులు ధరించకూడదు। అలాగే నవరాత్రి అనే రోజులు కూడా ఇంటిని అలాగే ఒంటిని శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి। ఈ నవరాత్రి అనే రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి। ఆడవాళ్ళు ముఖ్యంగా దుర్గామాతతో సమానం కాబట్టి జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగడం లాంటివి, లేకుంటే అపశకునాలు మాట్లాడడం లాంటివి దుస్తులు కూడా సాంప్రదాయంగా వేసుకోవడానికి ప్రయత్నించండి। నవరాత్రి గురించి ఇంకా మరిన్ని విషయాలు ఇంకా ముందు వీడియోలో షేర్ చేస్తాను। కలశాన్ని పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి, 9 రోజులు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా। అమ్మవారిని పూజించుకోవాలని ఉంటుంది కానీ ఉపవాసం ఉండలేము, కలశారాధన చేయలేము, ఇంట్లో కొంచెం నియమ నిష్ఠలతో ఉండలేము, అలాంటి వారు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను। తప్పకుండా మిస్ కాకుండా చూడండి। మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।